అక్క బావ నాటేదో కొత్త ట్రై చేసి ఉంటారు. రాత్రి అంతా ఆడుకోవడం, పొద్దున్నే లేటుగా లేకటం బాగా అలవాటైపోయింది వీళ్ళకి. ఎవరండి మీరు? కొత్త గుంటలా ఉన్నారు. గుంట ఏంట్రా గుంట? నేను అమ్మాయిని అలానే పిలుస్తానండి. ఈ తెల్ల చుక్కలేంట్రా ఎలా కారుతున్నాయి? మీలాంటి వాళ్ళని చూస్తే నా చుక్కలు అలానే కారుతాయి. మరి అంత వీకా నీ పాలు? లీకేజ్ ప్రాబ్లం ఉందిలేండి. మరి ఊరికే లీక్ అయితే ప్రాబ్లం కదరా? ప్రాబ్లమే గాని అలవాటైందిలేండి. నీ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ కారిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అంత ఇబ్బంది అయితే చూడ్డం మానేమనండి. అంతేగాని నీకున్న దిక్కుమాల ప్రాబ్లం ఆపుకోలేవన్నమాట. ప్రతి ప్లేస్ లో ఇలాగే బొట్లు బొట్లు కారుస్తావన్నమాట. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లం ఒక్క రోజుతో ఎలా పోతుందండి? ఇలా బొట్లు బొట్లు కాచే బదులు ఎక్కడికన్నా వెళ్ళి ఒకేసారి కాచేయచ్చుగా. అలా కార్చాలని నాకు ఆశగానే ఉంది. కానీ అన్ని చుక్కల్ని ఒకేసారి వెయిట్ చేయడం ఎందుకని ఆగిపోయా. ఇలా ఎక్కడ పడితే అక్కడ బొట్లు కాచే బదులు ఒకేసారి కాచేయచ్చుగా. అంతేనంటారా? అంతేరా, బొట్లు కాచేదవా. అయితే చూసుకోండి, వెంటనే కార్చేస్తాను. ఏంట్రా నీ స్పీడ్ చూసిండి ఇక్కడే కార్చేలా ఉన్నావు? ఇలాంటి వాటిని నేను అసలు ఎంకరేజ్ చేయను. వేరే చోట పెట్టుకొని దుకాణం. అలాగేనండి, పెట్టుకుంటాను. పెట్టుకొని మొత్తం కార్చేస్తాను. రేపటి నుంచి ఇలా బొట్లు బొట్లు అస్సలు కార్చను. ఉంటానండే. పొద్దున్న వీడు తగిలాడు, ఏం జరిగిద్దో ఏంటో. దివ్య, నేను అలా మార్కెట్కి వెళ్ళొస్తాను. మీ బావకి ఏమైనా అవసరం ఉంటే చూసుకో. నువ్వు అన్ని అవసరాలు తీరుస్తావు కదా, ఇంకేం అవసరాలు వస్తాయిలే. నేను అన్ని అవసరాలు తీర్చినా ఇంకేదైనా అవసరం ఉంటుందేమని చెప్తున్నాను. సర్లే అక్క, నువ్వెళ్ళు. వీలు కల్పించుకొని నేను ఏదో అవసరం వచ్చేలా చూసుకుంటాలే. పిచ్చిదానా, సర్లే. ఇంతకీ బావేం చేస్తున్నాడో? పూజిత, పూజిత, నీళ్ళు అయిపోయినవి. నా ముఖం మడిపోతుంది. త్వరగా నీళ్లు పట్టుకురావే. ఇదే ఛాన్స్. పూజిత, ఇప్పుడు చూడు. చెప్పావా ఎక్కడ మండుతుంది? ఇక్కడ. చీ, అక్కడ. చెప్పింది పైన. సారీ బావా, మండుతుందనగా నాకు మొదటి గుర్తొచ్చేది అదే. అందుకే వచ్చి రాగానే నేను మిరపకాయని పొరపాటు చూసేసా. పొరపాటు చూసా? కావాలని చూసావా? కావాలని ఎందుకు చూస్తాను? కావాలని ఆశగా చూడటానికి. అదేమన్నా రవితేజ మిరపకాయ లేదా ప్రభాస్ మిరపకాయ? అంటే ఏంటే నీ ఉద్దేశం? నా మొగుడు మిరపకాయ వేస్టానా? వేస్ట్ అని ఎవరన్నారు? పర్వాలేదు, బెస్ట్ గానే ఉందక్క. ఆపుతారా మిరపకాయ ముచ్చట్లు? నీళ్ళిచ్చి వెళ్ళిపోతే మిగిలిన స్నానం చేసుకుని మంట తగ్గించుకుంటా. పాపం, చాలాసేపు నుంచి మండుతున్నట్టుంది. ఎంత మంట మండినా ఓర్చుకునే ఓపిక మీ బాగా చాలా ఉంది. అవునవును, నీలాంటి దాన్ని చేసుకుంటే ఎన్నిసార్లు మంట మండుంటుందో. పెళ్ళైన కొత్తలో చాలా మంట మండేది. ఎందుకు ఇప్పటికి అర్థం కావట్లేదు. అవన్నీ ఇప్పుడు ఎందుకు? ముందు మీరు స్నానం చేసి బయటికి రండి. చూసింది చాలు, ఫ్రీ షో. రా రా.